నానా తోసుకోవద్దమ్మా. మళ్ళీ ఎక్కువ మందిలో మనం పరిగెడుతున్నాం కాబట్టి మనం కింద పడకుండా జాగ్రత్తగా దెబ్బలు తగిలించుకోకుండా, అరే ఏ దినమైనా మనం ఇంటికి పోయి నువ్వు ఊరికి పోతే పిల్లలకి దెబ్బలు తగినాయని మీ తల్లిదండ్రులు అనుకోకుండా జాగ్రత్తగా చాలా పందాలు ఒకరికి ఇద్దరు కొంతమందికే వస్తాయి, అందరికి రావు ఇక్కడ. కాబట్టి మీరు అందరూ సమన్వయంతో ఈ అంపైర్స్ ఉన్నారు కదా, అంపైర్స్ విజిల్ కొట్టేటంత వరకు ఇలా పైకి వెళ్ళి పైకి ఓన్లీ పైకి పైకి వెళ్ళి చూడండి. 1 చెస్ నెంబర్ 1 ఉంటుంది. చెస్ నెంబర్ 1 వెటరన్స్ అంటే ఇక్కడ రావాలి. వెటరన్స్ బాబు మీరు వెనక్కి వెళ్ళాలి. బాయ్స్ 3కి అయిపోయిన తర్వాత గర్ల్స్ 1.5 పైలట్ మెన్ 5కి ఇప్పుడే స్టార్ట్ అయింది. తర్వాత ఈవెంట్ 1.5. ఇక్కడ తీయాలి, ఫెన్సింగ్ దగ్గర తీయాలి బాయ్స్. ఇది ఎండింగ్ పాయింట్. వాళ్ళు రన్నర్స్ ఇక్కడికి వస్తారు. మా గర్ల్స్ ఇక్కడ ఖాళీ వేయండి. మా బాగా కొంచెం వెనక్కి వెళ్ళాలమ్మా. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు మీరు వేయాలి ఇక్కడ. మా గర్ల్స్ చేయండి. గర్ల్స్ వెనక్కి వెళ్ళిపోవాలా? వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెనక్కి వెళ్ళాలి. గర్ల్స్ వేయాలి. కూర్చోవాలి. మా గర్ల్స్ వెనక్కి జరుగు. నేను స్టార్టింగే చెప్పాను. గర్ల్స్ వెనక్కి జరగాలి. గర్ల్స్ వెనక్కి జరగాలి. గర్ల్స్ నోటీస్ ఇచ్చాము. 1తో స్టార్ట్ అయితే 1.5 అయితే వెనక్కి వెళ్ళండి. సార్ ఇక్కడ క్లియర్ చేయాలి ప్లీజ్. హలో ఇక్కడ కొద్ది ఇది కవర్ చేసుకోండి. బాబు మీరు పక్కన రాత్రికి ఎందుకు అక్కడ ఉన్నారు? కూర్చో. నిలబడి వాళ్ళు ఎవరో ఫోటో చేయండి. తీసుకోవాలి మీరు. దయచేసి అక్కడ ఉండే వాళ్ళు ఇష్టంగా రావాలి కదా, వెనుకన్నా వెళ్ళాలి. బయటికి పోయినారు పేరెంట్స్ అందరూ ఎవరు ఉండకూడదు. అమ్మా ఇక్కడ కూడా క్లియర్ చేయాలమ్మా. కూర్చో. లేదు ఇక్కడ రాకుండా బాబు కూర్చోాలి. బాబు కూర్చోవాలి. వాటర్ తాగండి. మేము బాగా మాత్రమే చెప్పింది. కిలోమీటర్లు కాబట్టి మీరు ఎక్కడైనా మేనేజ్ చేసుకోవచ్చు. ఒకరిని తోసుకుంటూ పోవద్దు. వెనక్కి జరగాలి. ఈ లైన్ వెనక్కి జరుగు. ఫ్రీగా రిలాక్స్. అక్కడ పేరెంట్స్ ఎవరున్నారు కాదు. మీకు మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కింద పట్టేసుకున్నాం. సులభమని చెప్తామని మనం ఇట్లా నిలబడుకోవాలి. మన కింద పట్టాలి. గ్రీన్ మళ్ళీ లైన్ లో ఎదురుకొస్తున్నారు అమ్మాయిలు. మీ మేడతో కూడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరులో ఉన్న ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. అమ్మాయిలైతేనేమి అబ్బాయిలైతేనేమి సీనియర్ సిటిజన్ చూసుకోవద్దు కింద పడతారు.
పాలతో జీవం పోసి పురుగుతో అన్నం పెట్టి పాలతో జీవం పోసి పురుగుతో అన్నం పెట్టి బుగ్గలాడిపోకుండా ముక్కులెన్నో కుమ్మరించి కంటి పాపల కాసిన తల్లి కోట్ల ఆశలతోటి పెంచినవమ్మ అమ్మనము కన్నందుకు వందనాలు అమ్మనము సాకినందుకు వందనాలు అమ్మనము కన్నందుకు వందనాలు అమ్మనము సాకినందుకు వందనాలు పువ్వులో ఉన్నది కాయలో ఉన్నది పువ్వులో ఉన్నది కాయలో ఉన్నది పువ్వుకు అమ్మే ప్రాణం కాయకు అమ్మేది కంటి పాపల కాసిన తల్లి కోట్ల ఆశలతోటి పెంచినదమ్మ అమ్మనమ్మ కన్నందుకు వందనాలు అమ్మనమ్మగానికి వందనాలు అమ్మనమ్మ కన్నందుకు వందనాలు అమ్మనమ్మ సాకినందుకు వందనాలు. పొసటూరు ప్రజానికానికి ఈ 3K 5K రన్ లో పాల్గొనేటువంటి సభ్యులందరికీ ఇచ్చడి విచ్చేసి నాకు సహకరించినటువంటి స్నేహితులు మరియు ముఖ్యంగా పీఈటీలు వారు దాదాపు 50 మంది వచ్చి ఇది సక్సెస్ కావడానికి కారణం పీఈటీలు. అంతేకాకుండా ఎంతో టైము ఇచ్చి ఉత్తరారెడ్డి గారు వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేసి ఆయనకు అందరికి కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ 3K 5K రన్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే నాకు 2003 సంవత్సరంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. అలాగే మళ్ళా తిరిగి 2009లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. 2 ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత నేను ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నానని చెప్పి 2013-14 సంవత్సరంలో పొద్దుటూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది. అంతేకాకుండా మళ్ళా సంవత్సరము 15వ సంవత్సరము తిరుపతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి సంవత్సరము మార్చి 11వ తారీఖు ఈ స్వప్న అనే అమ్మాయి పేరుతో ఏదో కార్యక్రమం చేస్తానే ఉంటాను. మెడికల్ క్యాంపులు కానీ కుట్టు మిషన్లు 800 మందికి ఇచ్చినాను. 10,000 మందికి దాదాపు మహిళలకు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చినాను. ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసినాను. ఒక సంవత్సరం పొద్దుటూరులో ఉన్నపోయిన మున్సిపల్ స్కూల్స్ ఎన్నున్నాయి అందరికి కూడా నోట్ పుస్తకాలు పంచడం కూడా జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా ఈ 3K 5K రన్ పెట్టి అవయవదానం పైన అవగాహనంగా ప్రజల్లో చైతన్యం రావాలా. మనం చనిపోయిన తర్వాత మన శవాలు మూర్చడమో కాల్చడమో జరుగుతుంది. అలా కాకుండా బ్రెయిన్ డెత్ ఉన్నప్పుడు అవయవాలు ఇస్తే కనుక కనీసం 7 నుంచి 10 మంది బతికే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవయవదానాన్ని ముందు రావాలా. మన దేశంలో కొన్ని మూఢనమ్మకాలు పెట్టుకుని అవయవదానానికి ఎనిక్కిపోతున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మూఢనమ్మకాలు అవసరం లేదు. దైవం ప్రతి ఒక్కరు కూడా అవయవదానం చేసే లైఫ్ ఉంది. ఉదాహరణకు నేనే దాదాపు 22 సంవత్సరాలు అయింది. ఆ రోజు నాకు అవయవదానం చేసే అమ్మాయి కూడా తెలుసు నాకు. అటువంటి పరిస్థితుల్లో నాకు అవయవదానం చేసి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు స్వప్న అనే అమ్మాయి వరంగల్ రామప్ప గుడి పూజారి కూతురాయమ. ఆ రోజు వాళ్ళు నాకు అవయవదానం చేయబట్టే ఈ రోజు నాకు లైఫ్ వచ్చింది. కాబట్టి వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతేకాకుండా నేను ముఖ్యంగా కోరేది ఏమంటే మన ఇతర దేశాల్లో ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో అవయవదానం అంటే లైసెన్స్ వాళ్ళు ఇవ్వరు, చేస్తామంటేనే లైసెన్స్ ఇస్తారు. అలాగే మన దేశంలో కూడా కొన్ని రూల్స్ పెట్టి గవర్నమెంట్ అందరికి కూడా అవయవదానం పైన అవగాహన తేవాలా, అందరూ ముందుకు రావాలా. అంతేకాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయితే కనుక గవర్నమెంట్ ఇప్పుడు కొందరు సహాయం చేస్తుంది. వారికి నేను ముఖ్యంగా కోరుకునేది ఏమంటే కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత నెలకు 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు ఉంటుంది. కాబట్టి వారందరికి కూడా గవర్నమెంట్ సాయం చేయాలా. అంతేకాకుండా 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. 25 లక్షల రూపాయలు అంటే దాదాపు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అందరికీ ఉచితమైంది. అంతేకాకుండా లివర్ ట్రాన్స్ప్లాంట్ వచ్చేసి ఇంకొక 5 లక్షలు ఎక్కువ అవుతుంది. కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా గవర్నమెంట్ స్పందించి అందరికీ ఉచితంగా చేస్తే కనుక ఇంకా హాస్పిటల్స్ అభివృద్ధి చేయాలని చెప్పి నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఇందుకు సాటిస్ఫై చేసి సహకరించిన సోదరులకు, పీఈటీలకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు కొవ్వూరు గ్రాండ్ ఆధ్వర్యంలో మన సోదరుడు కొవ్వూరు రమేష్ రెడ్డి గారు నిర్వహించిన ఈ 5K 3K రన్ అన్నిటికీ ముఖ్యంగా రన్ ఫర్ లైఫ్ అనే నినాదంతో అవయవదాన
అవగాహన కోసమై నిర్వహించిన ఈ రన్నింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఆయన చెప్పినట్లు ఆయనకు ఒక జీవాన్ని, ఒక ప్రతిభను ఇచ్చినటువంటి ఆ అవగాహన వల్లనే నేను ఈ రోజు మళ్ళీ తిరిగి పునర్జీవితం అయ్యానని ఆయన చెప్పారు. ఆయనలో తపనను గుర్తించి ప్రతి ఒక్కరు కూడా 10 సంవత్సరాలు ఆయన చేసే సేవా కార్యక్రమాలకు మన వంతు సహకారం అందించాలని, రోటరీ జిల్లా గవర్నర్ గా మన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఒక రోటరీ జిల్లా అంటారు, దానికి గవర్నర్ గా ఈ సంవత్సరం ఉన్నాను. ఈయన యొక్క తపన గుర్తించి నేను ఆర్గాన్ డొనేషన్ కమిటీ చైర్మన్ గా నేను నిర్ణయించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈ సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివి నిర్వహిస్తాము. అలాగే రోటరీ కూడా కాళ్ళు చేతులు పోయిన వాళ్ళకి అవయవాలు ఇవ్వడము, కళ్ళ దానం ఇవ్వడము, వృద్ధులకు కంఠాస్తి నిర్వహిస్తున్నాము. అలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన రిటైరింగ్ గా కూడా ఆయన ఇంటర్నేషనల్ సంస్థకు $1,000 మన డొనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆయనకు సహకరిస్తూ ఈ మంచి కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అన్నారు, వాటి ప్రతి ఒక్కరు ఆరోగ్యం మహాభాగ్యం. మనం ఉన్నా లేకపోయినా మనం 10 కాలాలు బతికుండాలంటే అవగాహన చేయాలి. దానివల్ల మనకి ఎటువంటి సమస్య ఉండదు. బ్రెయిన్ డెడ్ అట్లా జరిగినప్పుడు మాత్రమే అవగాహన తీసుకుంటారు. ప్రభుత్వంగా దాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా సంతోషంగా డిక్లరేషన్ ఇచ్చి ఈ కార్యక్రమం సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.